నేను చూస్తున్నానండి. ఇప్పుడు కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో చూడడానికి కోచింగ్ సెంటర్స్ ఏం చేస్తాయంటే, వాళ్ళ యొక్క స్టాండర్డ్ తగ్గించుకోవడానికి వాళ్ళంటే కొన్ని బేసిక్స్ చెప్తే స్టాండర్డ్ తగ్గినట్టు ఫీల్ అవుతారు వాళ్ళు. హ్మ్. నేను ఆ విధంగా ఏమి ఫీల్ అవ్వను. వాళ్ళకి 6 తరగతి నుంచి ప్రారంభిస్తాను. నా పిల్లలు ఎవరికైనా సరే ఫస్ట్ నేను చెప్పేదేంటంటే, గో బ్యాక్ టు ది బేసిక్స్. 6 తరగతి నుంచి 10 తరగతి వరకు ఉన్నటువంటి మెటీరియల్ ఫస్ట్ ప్రొవైడ్ చేసేస్తానండి వాళ్ళకి. హ్మ్. ప్రొవైడ్ చేసేసరికి వాళ్ళకి ఒక బేస్ క్రియేట్ అవుతది. మనకు ఉదాహరణకి ఈ యొక్క లార్డ్ మౌంట్ బాటన్ గురించి గాని, లేకపోతే ఇక్కడ సంఘ సంస్కర్తల గురించి గాని, లేకపోతే ఇండియన్ నేషనల్ మూవ్‌మెంట్‌లో ఉన్నటువంటి సోషల్ రిఫార్మ్స్ గురించి గాని, వీటన్నిటి గురించి గనక సమాచారం చూస్తే 8, 9, 10థ్ బుక్కుల్లో ఉన్నదండి. యాహ్! వీళ్ళకొచ్చినటువంటి చాలా ప్రశ్నలు నేను 8థ్ క్లాస్‌లో, 9థ్ క్లాస్‌లో చూపించగలను. హ్మ్. అయితే వీళ్ళేం జేస్తారంటే కోచింగ్ ఇన్‌స్టిట్యూట్స్‌లో సాధారణంగా ఇది చెప్తే నామోషీగా ఉంటుందని ఇవి చెప్పరు. ఇవి చెప్పాలండి ఫస్టు. హ్మ్. మీరెప్పుడు కూడా పునాది అనేటిది బలంగా పెట్టాలి. ఆ తర్వాత రెండేంటంటే స్టికింగ్ టు ది సిలబస్. హ్మ్. సిలబస్ ఫస్ట్ ప్రొవైడ్ చేస్తాను. దానికే స్టిక్ అవుతాయండి మొత్తం. ఎందుకంటే మనకు చెప్పింది. దీంట్లో మీకు ప్రశ్నలు ఇస్తామని జెప్పి మనకు సర్వీస్ కమిషన్ జెప్పింది.